బీసీ బిడ్డలకు రావాల్సిన 42% రిజర్వేషన్ 4 వారాల సమయం ఇచ్చినందుకే హైకోర్టు ముందు నానా రచ్చ చేశారు బీసీలు. అలాంటిది బీసీ బిల్లును అడ్డుకోవాలని చూస్తున్న ఈ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ తోటి పొత్తు కలుపుకొని ఇంకా వీళ్ళ బతుకులు ఏమైతే బీసీ బిడ్డలు దలుచుకుంటే వీళ్ళ పార్టీని భూస్థాపితం చేస్తారు. కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి కేటీఆర్. నువ్వు నీ చిల్లర నాయకులు బీఆర్ఎస్ నాయకులు పొత్తు కలుపుకొని బీసీ బిల్లులని అడ్డుకోవాలని చూస్తున్నావు. బీసీలు ఎదగడం నీకు ఇష్టం లేదా? బీసీలకు పదవులు వచ్చి రేపన్నాడు సమాజంలో వాళ్ళు రాజ్యాధికారం చేయాలని నీకు ఇష్టం లేదా? గత 10 సంవత్సరాల పరిపాలనలో బీసీలని సీఎం ని చేస్తా అన్నావు, ఏం చేసినావు? అలాంటిది మన సీఎం రేవంత్ రెడ్డి గారు శాసనసభలో 42% బిల్లును ఆమోదించి రేపన్నాడు వాళ్ళ పదవులు రావాలి, వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలి, వాళ్ళకి రాజ్యాధికారం చేతిలో పెట్టాలి అని చూస్తుంటే బీసీల బిల్లుని అడ్డుకుంటావా? కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి. ఈ బీసీ బిడ్డలు